రే ఏంట్రా అలా నుంచున్నావు? మాట్లాడు, ఇది లంచమే కదా? అవునా, లంచమేరా? ఏంటి ఇప్పుడు? ఏంటో చెప్పండి. అక్కడ ఉన్న డబ్బు మొత్తం లంచమే, అర్థమైందా? కట్టుకోవడానికి తినడానికి వేస్తున్నాను కదా, మూసుకొని కూర్చో. అది వదిలేసి నా రాజకీయ జీవితంలో ఎవరు జోక్యం చేసుకోకూడదు. నీ రాజకీయ జీవితంలో జోక్యం చేసుకోవట్లేదురా, నా సొంత కొడుకు జీవితంలో జోక్యం చేసుకుంటున్నాను. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే ఇది లంచం తీసుకున్న డబ్బు కాదు, వేరే విధంగా సంపాదించిన డబ్బని చెప్తామని నేను ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. కానీ నువ్వు అది లంచం తీసుకున్న డబ్బే, నేనే తీసుకున్నాను, ఏం చేస్తావు అని ప్రశ్నించే స్థితికి వస్తావని నేను ఊహించలేదు. నువ్వు చాలా మారిపోయావురా. అవును, మారిపోయాను. రాజకీయాల్లో ఒకటి దిగి వాడు మారకపోతే వాడి కాదు మా రాజకీయానికి అవమానం. ఇటు చూడు, మారిన నాతో ఉంటూ మీకు ఇష్టమైతే మూసుకొని గుడ్డు వాళ్ళగా ఒక పక్కన కూర్చొని ఇవ్వనండి, అదర్వైజ్ జస్ట్ గెట్ అవుట్. ఏమండి, ఏం మాట్లాడుతున్నారో మీరు తెలిసే మాట్లాడుతున్నారా? అమ్మని ఏయ్, మా అమ్మని తెలిసేనే చెప్తున్నాను. ఉంటే ఉండు, లేకపోతే పో. నువ్వు మనిషివేనా? ఏయ్! లిమిటెడ్ ఏంటో తెలుసుకొని మాట్లాడు. ఎక్కువగా మాట్లాడావో ఏం చేస్తావురా? ఏం చేస్తావు? సుమాని ఏయ్, నీ బెల్ల మీద చెయ్యి వేయలేదో. అర్హతకు మించి మాట్లాడకూడదని నేను మీకు కూడా వార్నింగ్ ఇస్తున్నాను. కరెక్ట్రా. రే, అన్యాయానికి వ్యతిరేకంగా రాజకీయంలోకి వచ్చానన్నావు. నువ్వొచ్చి నలుగురికి ఖచ్చితంగా మంచి చేస్తావనుకుంటే నువ్వేంట్రా అంటే? ఏయ్, ఓవర్గా మాట్లాడుకో. ఎవరి దగ్గర మాట్లాడుతున్నావో తెలుసా నీకు? మినిస్టర్ కిచ్చా దగ్గర. మమ్మల్ని దయచేసి క్షమించండి విద్యామంత్రి కృష్ణమోహన్ గారు. మీ ముందు నిలబడి మాట్లాడే అర్హత లేదన్న విషయం ఒక తల్లికి, ఒక భార్యకి, ఒక ఫ్రెండ్కి ఎవరికీ అర్హత లేదని తెలుసుకున్నాం. మమ్మల్ని క్షమించండి. ఈ డబ్బుని లంచాన్ల పేరుతో ఒకరి కడుపు మీద కొట్టి సంపాదించేది మీకు, మీలాంటి వాళ్ళకి ఆ వెల్ఫేర్ మినిస్టర్కి వచ్చిన చావు కంటే అంతకంటే హీనంగా చేస్తారు. నీ అహంకారం వల్ల ఆ నిండు గర్భిణీ మీద చేసుకున్నావు కదా, అప్పుడే నా కొడుగ్గా నువ్వు చచ్చిపోయావు. ఫు! ఇలా చూడు సుమా, ఒక కొడుకుగా నా దృష్టిలో వాడు చచ్చిపోయాడు. అందువల్ల నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. ఇంకా నీ మనసులో భర్త అని నువ్వు అనుకుంటే నువ్వెక్కడే ఉండు. అమ్మా, నేను మీతోనే వచ్చేస్తాను. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. బెదిరిస్తున్నారా? గెట్ అవుట్ మ్యాన్. మర్చిపోయాను.